సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న మనిషిని సైతం ఈరోజు రుగ్మతలకు గురి చేస్తున్నటువంటి పరిణామాలు వేసవి తాపం వెంటాడుతుంది. గణనీయంగా పెరుగుతున్నటువంటి పగటిపూట ఉష్ణోగ్రతల కారణంగా ఈరోజు రక్తనిధి కేంద్రాలకు మాత్రం రక్తం కొరత ఏర్పడింది. దాతలు ఎవరు ముందుకు రాక ఈరోజు రక్తనిధి కేంద్రాల నిర్వాహకులు మాత్రం తలలు పట్టుకునే పరిస్థితి. 47 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రతలు ఎప్పటికి తగ్గుతాయా? వారు ఏ ఆశయంతోనైతే ఈ రక్తనిధి కేంద్రాలు నిర్వహిస్తున్నారో తదనుగుణమైనటువంటి రక్తాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు దాతల కోసం ఎటువంటి వ్యయ ప్రయాసాలు పడుతున్నారు? సేవాభావంతో నిర్వహిస్తున్నటువంటి రక్తనిధి కేంద్రాలకు వచ్చినటువంటి ఈ వేసవి తాపం నుండి వారు ఎలా బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం ప్రస్తుతం శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ యజమాని మనతో ఉన్నారు. చూస్తే ఏ సదుద్దేశంతోనైతే ఈరోజు మీరు రక్తనిధి కేంద్రం నిర్వహిస్తున్నారో దానికి వేసవి తాపం ఎటువంటి దెబ్బ కొడుతుంది? ఆరోగ్యంగా ఉన్న మనిషిని కూడాను ఈరోజు రుగ్మత పాలు చేస్తున్నటువంటి ఈ ఉష్ణోగ్రతల కారణంగా రక్తం లేకుండా ఈరోజు చనిపోయే పరిణామాలు కళ్ళ ముందు ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే నా పేరు మణికంఠ, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం చూసుకుంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది అవుతున్నారు. సో దీనివల్ల రక్త కొరత అనేది శ్రీకాకుళంలో చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మనం అధిగమించాలి అనుకుంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంత చేసినా కూడా జనాల్లో అవేర్నెస్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఈ ఎండాకాలం అనేది ఎక్కువగా ఉంది కదా అనేసి ఈ సమ్మర్లో ఇవ్వడం మాకేదో జరిగిపోద్ది అనే అపోహలు చాలా ఎక్కువగా జనాల్లో ఉండడం వల్ల ఈ విధంగా ఈ ఆర్టీవీ ముందు మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అపోహలు అనేవి తీసిపడేయండి. మనం రక్తం ఇవ్వడం చాలా మంచిది. దీనికి అన్ని రకాల టెస్టులు, హిమోగ్లోబిన్ కానీ లేకపోతే బాడీ వెయిట్ కానీ లేకపోతే ఇంకా అనదర్గా ఉన్న టెస్టులన్నీ కూడా మేము చేసి వాళ్ళు పర్వాలేదు ఫిట్ అయితేనే ఈ ఏ బ్లడ్ బ్యాంక్లో అయినా తీయడం జరుగుతుంది. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ భరోసా ఏదైతే ఉందో రక్తదానం చేసి వచ్చే దాతకు మాత్రం ఆ భయం వెంటాడే పరిస్థితి. సాధారణంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా మనుషులనే ఈరోజు ఈ వడగాళ్ళు వడదెబ్బ తగలదు. కానీ ఆయన దానం చేసిన తర్వాత కూడాను ఆయనకి ఈ సన్ స్ట్రోక్ తగలకుండా ఉండకపోదా? ఎగ్జాక్ట్లీ నిజమేనండి. చాలా మంచి క్వశ్చన్. సో డోనర్స్ అనేవాళ్ళు మనం ఒకరిని కాపాడే విధంగా ఇస్తున్నామని అనుకుంటున్నారు, కానీ కాపాడే విధంగా కాదు, మనల్ని కాపాడుకునే విధంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు చూసుకుంటే మనకి కల్చర్ అనేది మారింది, ఫుడ్ అనేది మారింది, ఫుడ్ ఎక్కడ క్వాలిటీ ఉండట్లేదు. దీనివల్ల మనకి ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇలాంటివి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి పోవాలి అంటే ప్రతి 3 నెలలకు కూడా ఒకసారి రక్తదానం చేయాలి. ఈ సన్ స్ట్రోక్ అంటే ఎక్కువగా ఉంది కదా, ఈ ఎండాకాలం ఎక్కువ తీవ్రత ఎక్కువ ఉంది కదా అనేసి మనం ఇవ్వడం మర్చిపోతాం. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు విశ్రాంతి తీసుకొని ఒక పూట విశ్రాంతి తీసుకొని మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే మనం ముందుగా చూసుకుంటే మనకి ఎక్కువగా బాడీలో మాంసకృతులు అనేవి చాలా ఎక్కువగా కూడి ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, జెనెటిక్ ప్రాబ్లమ్స్, మన తరతరాల నుంచి వస్తున్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ అలాగే తలసేమియా, సికిల్స్ అనేమియా ఇలాంటివన్నీ వస్తున్నాయి. కారణం ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి 3 నెలలకి బ్లడ్ ఇవ్వడం వల్ల మనకు కొత్త బ్లడ్ వచ్చి చాలా యాక్టివ్గా మన పని మనం చేసుకుంటామని ఈ విధంగా మేము చెప్పగలుగుతాం. ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్తదానం చేయాలి అన్నది మీ సూచన బాగున్నది. కానీ తదనుగుణటువంటి అట్మాస్ఫియర్ ప్రస్తుతానికైతే లేదు. 47% పగటిపూట ఉష్ణోగ్రతలు నమోతుంది. ఒక్కపోత కనీసం ఊపిరాడిన పరిస్థితుల్లో దాత ధైర్యంగా ముందుకొచ్చి దానం చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రక్తనిధి కేంద్రాల నిర్వహణలో ఈ సన్ స్ట్రోక్ మీకు ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? తప్పకుండా అండి. ఈ రక్తదానం చేయడం వల్ల మేము కంపల్సరీ కౌన్సిలింగ్ ఇస్తాము, అలాగే రెస్ట్ కూడా ఇస్తున్నాము, గ్లూకోజ్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందికి లేకుండా 100% నామ్స్ ప్రకారం ప్రతి బ్లడ్ బ్యాంకు వర్క్ చేస్తుంది. మనకి 24 అవర్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి ఏదో జరుగుతుంది అనేది అపోహ. అది 100% ఏమీ జరగదు, మంచిగానే ఉంటుంది. ఎందుకంటే మనం హెల్దీ పర్సన్ దగ్గర తీసుకుంటున్నాం. ఈ వడదెబ్బ ఇవన్నీ కూడా మనలో లోపాలు ఉంటే దాన్ని ఇదొక తోడయి ఒక పేషెంట్గా క్రియేట్ చేస్తుంది. కానీ ఏ లోపం లేని పర్సన్ దగ్గర మనం హెల్దీగా ఉన్న డోనర్ దగ్గర, ఆరోగ్యవంతుడి దగ్గర మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఎటువంటి ఎఫెక్ట్ పడదండి. ఈ సన్ స్ట్రోక్ అంటే ఈ వేసవికాలం వచ్చిందంటే ఎన్ని నెలల పాటు
ఈ రక్తనిధి కేంద్రాలకి ఇటువంటి వేతనలు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది? ఎస్ సార్, ఇది 3 నెలల వరకు ఈ రక్త కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ 3 నెలలు కూడా స్టూడెంట్స్ కాలేజీలు సెలవు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నాము. ఎంతో మనం ప్రయత్నించి అవేర్నెస్ చేస్తున్నా కూడా ముందుకు జనాలు రావట్లేదు ఈ అపోహల వల్ల. సో ఈ 3 నెలలు అనేది మా తలసేమియా పిల్లలు కూడా శ్రీకాకుళంలో వెనకబడిందంటే ఏ విషయంలో అంటే గిరిజన ప్రాంతంలో అవేర్నెస్ లేక మేనర్క సంబంధాల వల్ల తలసేమియా, సికిల్స్ అనేమియా అంటే జబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఈ పిల్లల్లో రక్త కొరత అనేది తగ్గిపోవడం, రక్తహీనత అనేది రావడం, ప్రతి నెల 2 యూనిట్లు వాళ్ళకి ఇవ్వడం, ఇదనేది ఒక మంచి ఉద్దేశంతో అన్ని బ్లడ్ బ్యాంకులు కలిసికట్టుగా ఈ వర్క్ అనేది చేస్తుంది. తలసేమియా పిల్లల్ని కాపాడుకోవడం అనేది ఈ 3 నెలలు చాలా పెద్ద బాధ్యతగా ఈ బ్లడ్ బ్యాంకులో మేము ఫీల్ అవుతున్నాం సార్. చూస్తే కనుక రెడ్ క్రాస్కి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకి మధ్యన ఒక అపోహ ఉంది. రెడ్ క్రాస్ దగ్గరికి వెళ్తే తక్కువ ధరకే బ్లడ్ దొరుకుతుంది, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల దగ్గరకు వస్తే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న ఒక ఉదంతులకి ఏం సమాధానం చెప్తారు? నిజమే సార్, బట్ మన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి యూనిట్ కూడా 1550 రూపాయలు దాటి తీసుకోకూడదు. 1550 రూపాయలు తీసుకుంటున్నారు. ఏ బ్లడ్ బ్యాంక్ అవని 1550 రూపాయలు నామ్స్ ప్రకారం తీసుకుంటున్నారు. అంటే ఏది బ్లడ్ ప్యూరిఫైలు చేసిన ప్రాసెస్కి కావాల్సిన ఛార్జా, లేకపోతే మీ నిర్వహణ తగిన ధరగా భావిస్తున్నారు? ఈ 1550 రూపాయలు అనేది ఒక ఎంటీ బ్యాగు, అలాగే హెచ్ఐవి, హెచ్బిసిజి, హెచ్సివి, విడిఆర్ఎల్, ఎంపీ, మలేరియా, ఇవన్నీ కూడా టెస్టులు చేసి ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమున్నాయో ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ కొరత కోసం ఈ 1550 రూపాయలు మెయింటెనెన్స్తో ప్రాసెసింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. సో ఈ 1550 రూపాయల్లో డోనర్ ఉంటే ఒక 1000 రూపాయలని, డోనర్ లేకపోతే 1550, మళ్ళా పేషెంట్కి అడ్వాంటేజ్గా, ఎందుకంటే రక్తం వాలంటరీగా మనం మోటివేట్ చేయడానికి కోసం ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. సో ఈ స్క్వేర్ అంటే ఎవరు కూడా అమౌంట్ విషయంలో ఎక్స్ట్రా తీసుకునే విధంగా కానీ, ఏ విధంగా తప్పుడు కార్యాచరణ కానీ ఏ బ్లడ్ బ్యాంకు వహించదు. దానికి ఎవరు ముందుకి మేము ప్రోత్సహించం. మాకు డైరెక్ట్గా పేషెంట్స్ వచ్చి దళారులను నమ్మకుండా పేషెంట్ డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అడిగితే లేదనే పదం లేకుండా ఏదో ఒక రకంగా వాలంటరీ డోనర్స్ మాకు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని బతిమిలాడో ఏదో బాధపడి ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది ఏ బ్లడ్ బ్యాంక్ అయినా కూడా. దీనికి అందరూ కూడా యూనిటీగా కలిసికట్టుగా ఈ ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని ఈ 3 నెలలు కూడా అన్ని బ్లడ్ బ్యాంకులు కలిసికట్టుగానే ఈ ప్రయత్నాలు చేస్తున్నాయండి. చూస్తే కనుక ప్రస్తుతం ఈ రక్తం కొరత నుండి అతిక్రమించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నంలో డోనర్లు స్వచ్ఛందంగా వచ్చేందుకు ఉత్సుకత చూపిస్తున్నారా, లేకపోతే మీరే అనునిత్యం మోటివేట్ చేసుకున్నటువంటి ఒక పరిణామాలు రక్తనిధి కేంద్రాల్లో ఉన్నాయంటే? సంఘ సేవకులుగా మేము చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంఘంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాము. అలాగే ఒక 40 ఎన్జిఓలతో యాక్టివిటీస్ చాలా వరకు చేశాము. మేము ఒక్కలమే బ్లడ్ బ్యాంక్ వాళ్ళమే సాధించేది కాదు. ఇది సంఘంలో ఎన్జిఓస్ చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఎన్జిఓలు కూడా చాలా కష్టపడి ఈరోజు ఒక డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ఏంటి, ఒక హెల్పింగ్ హ్యాండ్స్ ఎర్రమండలం శ్రీధర్ గారు ఏంటి, అలాగే జిల్ ఫౌండేషన్ సత్సాయి గారు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఎన్జిఓలు ముందుకు వచ్చి తోడ్పడుతున్నాయి. ఇప్పుడు డేవిడ్ గారు మన మోక్షజ్ఞ డేవిడ్ గారు అయితే అలాగే ఎంతోమంది ఎన్జిఓస్ ఉత్సాహంగా ముందుకు వెళ్ళి యువతని ప్రోత్సహించి క్యాంపులు తేవడం జరుగుతున్నాయి. కానీ ఎన్ని క్యాంపులు వచ్చినా కూడా మనల్ని అవేర్నెస్ అనేది రావాలి, ముందుకు రావాలి, మనంతటా మనం స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నా అంతటి నేను ఏదో పెద్ద కార్యక్రమం పెట్టానని కాకుండా బర్త్డే పార్టీలకు ఇవ్వచ్చు, మ్యారేజ్ ఫంక్షన్లకు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా వగేరాగా ఏదో ఒక అకేషన్ పెట్టి అకేషన్లో ఒక 10 మంది అయినా 5గురైనా ఒక్కరైనా కూడా మేము క్యాంప్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రక్త కొరత అంత దారుణంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మన పేషెంట్లు, మన చుట్టుపక్కల బంధువులు మనం కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము అంటే ఈరోజు ఆ రక్త కొరతని అధిగమించాలని ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళాలని ఆలోచన. చూస్తే కనుక కోవిడ్ వంటి విపత్కర పరిణామాల్లో శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్ రక్తనిధి కేంద్ర నిర్వాహకులు ఆ రోజు గనక అంటే ఏ స్థాయిలో రక్తం కానీ ప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ అందుబాటులోకి అటువంటి గడ్డు రోజుల్లో బయటపడ్డారు. కానీ వేసవి వచ్చిందంటే ఈ బ్లడ్ బ్యాంక్ ఎందుకు నిర్వహిస్తున్నాము అన్నట్టు ఒక మదనపాటు మిమ్మల్ని వెంటాడుతుంది. నిజమే సార్, ఆ రోజుల్లో కోవిడ్ వచ్చేటప్పుడు ఐకమత్యంగా అన్ని బ్లడ్ బ్యాంకులు సమాంతరమైన వర్గంలో ఒకే దృష్టిలో వెళ్ళి ఆ రోజు ప్లాస్మా దానంలో శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి లైసెన్స్ లేదు. ఆ టైంలో 2 బ్లడ్ బ్యాంకులు నించొని ఆ రోజు
గట్టిగా అడుగేసి ఆ ప్లాస్మాలను దానం చేసి వాళ్ళని అధిగమించి ఎంతోమంది పేషెంట్లని కాపాడిన ఈ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఈరోజు రక్త కొరత కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే కారణం మనం ఓ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అనేది ఉంది, ఎవరైనా చారిటీగానే చేస్తారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అనే పదం అనేది ఒక వ్యవస్థకి కానీ ఇక్కడ ఎక్కడ ఎక్కువ తక్కువ అని డబ్బులు కానీ వసూలు చేయడం అలాంటి పదాలే లేవు. కానీ మనం స్వచ్ఛందంగా ఈరోజు ఆ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు జిల్లాలో 128 నర్సింగ్ హోమ్లు ఉంటుండగా ఈ నర్సింగ్ హోమ్లన్నిటికి కూడా మనం కాపాడవలసిన బాధ్యత ఒకటో రెండో మన గవర్నమెంట్ ఎంత తోడ్పడినా కూడా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులకి ఊతగా ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ పెట్టి మంచి ఉద్దేశంతో అందరికీ సర్వీసు చేస్తున్నాయండి. దీనికి ప్రోత్సహించిన ప్రతి ఒక్క రక్త కొరత అనేది అధిగమించాలని ఒక మంచి ఆలోచనతో ఇవి చేసేవే తప్ప స్వచ్ఛందంగా ఇంకొక ఆలోచన లేదండి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి రక్తం వచ్చినప్పుడు లేదు అన్న పదం చెప్పే ఆ క్షణం మీకు ఎలా అనిపిస్తుంది? ఆ లేదు అనే పదం అతిక్రమించడం మీరు చేస్తున్నటువంటి ఈ శ్రమ ఏ విధంగా తీసుకుంటుంది? అంటే లేదు అనే పదం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే గతంలో చూసుకుంటే మన శ్రీకాకుళంలో బాంబే గ్రూప్ అనేది చాలా అరుదు. అలాంటి బాంబే గ్రూప్నే మనం అధిగమించే స్థాయిలో మనం ఉన్నాం. ఎందుకంటే మన దగ్గర 4 డోనర్లు ఉన్నారు మన జిల్లాలో. 4 డోనర్లు బాంబే గ్రూప్ వాళ్ళు. మనం ఎక్కడ చూసుకుంటే లేదనే పదం అంటాం, కానీ వాలంటరీగా ప్రతి 3 నెలలకు కూడా నేను ఇస్తాను సార్ అని రెడీగా ఉన్నారు. అవేర్నెస్ అనేది ఇంకా ఎడ్యుకేట్ చేసి మనం ఇంకా ముందుకు పట్టుకొని వెళ్ళిన ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నాము. ఎందుకు మనకు సమస్య ఈ 3 నెలలే, తర్వాత మళ్ళీ కామన్గా అందరికీ కొరత అనేది ఉంటుంది. క్యాంపులు బాగా పెడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా మనకు ముందుగా సహకరించి శ్రీకాకుళం ముందంజలో ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు. సో మనకి అంటే ఉద్యమకారుల జిల్లా అని మనకు అంటారు, కానీ ఉద్యమకారులు సేవాకారుల జిల్లాగా మనం తీర్చిదిద్ది ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని అందరికీ ముందుకు నడిపించే జిల్లాగా మనం ఉన్నాం సార్. కనుక ప్రస్తుతం రక్తనిధి కేంద్రాలను వెంటాడుతున్నటువంటి రక్తం కొరతను ఫుల్ఫిల్ చేసేందుకు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల యాజమాన్యాలు మాత్రం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. రక్తం నిధి కేంద్రానికి వచ్చినటువంటి రోగులకు రక్తం లేదు అన్న పదం చెప్పడానికి కూడా మదనపాటుకు గురైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని కూడాను ఈరోజు వేసవి తాపం వెంటాడుతున్న ఈ తరుణంలో తలసీమియా వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో వారికి అవసరమైన రక్తం సరఫరా చేయడంతో పాటు రక్తనిధి కేంద్రాలకు దాతలను వెతుక్కుంటూ వచ్చి రక్త సేకరణ చేస్తున్నారు. ఈ వేసవి తాపం కారణంగా రక్తనిధి కేంద్ర నిర్వాహకులు మాత్రం సన్ స్ట్రోక్ తగలడం అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ కూడాను ఔదార్యంగా రక్తాన్ని దానం చేయాలి. అదేవిధంగా రక్తం లేకుండా ఒక మనిషి చనిపోయాడు అన్నటువంటి పదం ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎన్జిఓస్ అందరూ కూడాను మోటివేట్ చేసి రక్తదాన కేంద్రాలకు ఉన్నటువంటి ఈ కొరతను ఫుల్ఫిల్ చేసేందుకు వారి సహాయ సహకారాలు కూడా ఆవశ్యకత ఉంటుంది. జిల్లా యంత్రాంగం కూడా అవసరం అనుకుంటే రక్తం సేకరణ కోసం క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలి. పిల్లలు వేసవి సెలవులు కావడంతో సెలవుల కన్నా యూనివర్సిటీలన్నీ మూతపడడం, ఈ పరిణామాలన్నీ కూడా రక్తనిధి కేంద్రానికి వచ్చినటువంటి ఈ కష్టం నుండి గట్టెక్కించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కాగలరు అని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.